పరమాత్మ స్వరూపులారా 11వ శ్లోకము. మా కురు ధనజన యౌవన గర్వం అరతి నిమేషత్ కాలం సర్వం మాయమయా మిదం అఖిలం బుద్ధ్వా బ్రహ్మపదం త్వా ప్రవిశ విదిత్వా భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని చెప్తున్నాడు. వీడు ఏం చెప్తున్నాడు? సరే ఏమి మా కురు చెయ్యొద్దు, ఏమి చేయొద్దు, ధనజన యౌవన గర్వం అంటున్నాడు. ధనం ఇచ్చినాడంటే నీవు పుణ్యం చేసి ఉంటావు వెనుకిటికి, ఆ పుణ్యఫలమే సుఖము. ధనం ఇచ్చినాడు భగవంతుడు. ధనము వచ్చిందని కాసి గర్వం పడకు. ఇక నీ నీ వద్ద ధనం ఉండడు, ధనవానుడు ధనవంతుడు అని కొన్ని మంది నువ్వు చెప్పినాక వినొచ్చు. నువ్వేం ఇషారాలు చేస్తే నీవేమో వాళ్ళకి చెప్తావు, అది వింటారు, నీ అనుసరిస్తారు. అదానికే ధనజన అటువంటి గర్వం పడకు. నాన్న చెప్పింది తింటారు, నాదే నడుస్తుంది, నేను న్యాయస్తుని, నేనే చెప్పినలాకనే అవుతుంది అని అనుకునొద్దు. ధనజన యౌవన గర్వం నేను బలశాలిని ఉండా, యువావస్థలా ఉండా, నాకే రోగాలు లేవు, నాకేమి బాధ లేదని అనుకునొద్దు. ఏమంటున్నాడు? మా కురు ధనజన యౌవన గర్వం పడొద్దు, అభిమానం పడొద్దు, అహంకారం చెయ్యొద్దు. ఎందుకు అంటే అరతి నిమిషత్ కాలం సర్వం అన్నాడు. ఇది ఏమి నీవు అనుకున్నాడు, ఇది ఇచ్చిన అతని చేతిలో ఉందిరా. ధనం ఇచ్చినాడు, ఆ ధనంని నీవు ధర్మంగా ఆచరణ చేస్తే వృద్ధి అయికుండా పోతుంది. 1, 2, 3, 4, 10 అయికుంటూనే పోతుంది. కానీ అట్లా అనుకునకపోతే దొంగతనం అవ్వచ్చు, ఆ ధనంకి ఇంగ్లం అంటవచ్చు, ఎవరన్నా దోసొచ్చు, తీసుకుపోయినప్పుడు ఇయ్యందా కావచ్చు. ఆరుష నిమిత్త కాలం సర్వం అతనికి అనుకుంటే నీ మాటలు వినేటోడని నీ నింద చేసేట్లాగా చేస్తాడు. ఇక నీ యవ్వనం నేమప్పటి ఒక రోగం ఇచ్చి పోగొడతాడు కదా. టీవీ క్షయరోగం వస్తే పోదా బలము? అరిష నిమిషం కాలం సర్వం, అర్ధ సెకండే, 1 మినిట్ కూడా కాదు. అరిషే నిమిషత్ కాలం సర్వం అరతి, అది ఆ ఒక్కటే క్షణంలో సర్వంని నాశనం చేసే శక్తి అతనికి ఉండదు. హరతే నిమిషత్ కాలం సర్వం మాయమయా మీద అఖిలం బుద్ధ్వా బ్రహ్మపదత్వా ప్రవిశ విదిత్వా. అరే నీవు అహంకారం పడద్దు, గర్వం చేయొద్దు నాయన. ఈ కాలము సమయం ఏమి ఉండదు కదా, అర్ధ క్షణంలో నష్టం చేసే సామర్థ్యం ఆ పరమాత్మనికి ఉండదు. ఎంత వేగం నుంచి ఇచ్చినాడు. గడియనికి వేగం పోతుంది కానీ తీసుకునికి టైం పట్టదు. నీకేనేమో తపస్సు చేస్తావో పని చేస్తావో ఎన్నో ఏళ్ళ నుంచి సంతోషం చేసిన దాన్ని 1 క్షణంలో మాయం చేయొచ్చు, 1 క్షణంలో దాన్ని నష్టం చేయొచ్చు. అంత సామర్థ్యం అతనిలోనే ఉండదు. ఇవన్నీ మాయ నుంచే అనుకో, తెలుసుకో మాయ అనేది దాన్ని. మాయని తెలుసుకో. మాయమయామిదం అఖిలం సర్వం, ఇవన్నీ ఉండే కదా. అఖిలం బుద్ధ్వా, నువ్వు తెలుసుకో ఇవన్నీ మాయా. ఈ మాయ నుంచి తెలుసుకుని త్యాగంని పొందు. ఇవన్నీ ఏమంటే ఈశ్వరు ఇచ్చినాడు, ఈశ్వరాశమిదం సర్వం, అంత ఈశ్వరుంది. నేనేమంటే కేవల కార్యరూపుణ్ణి, నేను అతని నిమిత్తుణ్ణి అని భావం పెట్టుకో. భావం పెట్టుకుని ఈ మాయ స్వరూపంని తెలుసుకో. మాయ మిదం అఖిలం బుద్ధ్వా, ఈ బుద్ధి నుంచి తెలుసుకొని బ్రహ్మపదత్వం ప్రవిశ విదిత్వా అన్నాడు. నీవు త్యాగం చేసి ఆ బ్రహ్మ స్థితిని పొందు, ఆ బ్రహ్మని ప్రాప్తి చేసుకో. ఆ జ్ఞానం నుంచి ఏమంటే బ్రహ్మపదంని పొందేటిది ప్రయత్నం చెయ్యి. ఆ పదవిలోన ప్రవేశమయ్యేటి మార్గంని చూడు నాయనా. ఎందుకంటే మహానుభావులు దీనిలోన పడి నాశనమైనారు. తెలియక రావణుడు, దుర్యోధనుడు, ఇలా అనేకులు. దాని నుంచే మాయమిదం ఇది
మిథ్యాభిమానంని పొందొక్కు. ఇది మిథ్యాభిమానం. ఏమిటిది? నీవు ధనము నీదనుకుంటావు, నీవు చేసిన పుణ్య ఫలం అది. జనము నీవు అనుకుంటావు, నీవు చేసిన పుణ్యము నీ ధనము నుంచి ఒడెమ్మపడి నీ మాట వింటారు. ఈ యవ్వనం ఇచ్చింది ఎవ్వరు? ఆ పరమాత్ముడు. ఈ రూపం ఇచ్చింది ఎవరు? ఆ పరమాత్ముడు. దీని మీద నీవు గర్వం పడక్కు. నాలాక సింగారం ఎవరు లేరు, నాలాక సౌందర్యం ఎవరు కాడలేదు, నేను బలవంతుని, రూపవంతుణ్ణి, బుద్ధివంతుణ్ణి అనుకున్నద్దు. ఎందుకంటే యాదాది ఇచ్చినాడో అదంతా నాశనం చేస్తాడు. అది ఇచ్చిందే నాశనం చేయ నీకే. దృశ్యం నాశతి. ఏది కనిపిస్తుందో అది నాశమావనికనే ప్రక్రియ. నువ్వు చిన్నప్పటి నుంచి యువావస్థకు వచ్చినప్పుడు అది వృద్ధావస్థకు వచ్చేదే దిగనీకే. అది ఆ నాశనం చేసే నీకు అతని చేతిలో ఉండదు. అది అర్ధ నిమిషం కాలం సర్వం. అభిమానం కింద వదినవంటే దాన్ని నీకు ఎప్పుడు నాశనం చేస్తాడో తెలియదు. ఈ అభిమానం మిథ్యాభిమానం, ఇది దుర్బుద్ధి అభిమానము, దేయాభిమానం. చూడు తెలుస్తుంది ఎట్లా అంటే, దుర్యోధనుడు దుష్టుడని తెలుసు, కానీ వాడు తల్లి ఏం పేరు ఆవిడది? గాంధారి, ధృతరాష్ట్రుని భార్య గాంధారి. ఆయమ్మ కళ్ళకి పట్టి కట్టుకుని ఉండేనికి ధృతరాష్ట్రుడు కూడా గుడ్డోడని, తాను చూడరాదు, భర్త చూడని జగత్తుని తాను చూడరాదని కట్టుకుని ఆవిడ ధ్యానం చేస్తుండే. ఆ ధ్యాన బలము నుంచి ఆవిడ తేజస్సు, ఆవిడది ఏముండదు, ఊర్జ ఈ కళ్ళలోనే ఉండే తేజస్సు ఆవిడది కళ్ళలోన. ఆవిడ ఏమనే నా కొడుకు ఎట్లన్నా దుష్టుడు, ఆవిడ దుర్యోధనికి సుయోధన అంటుండే. కొడుకునప్పుడు దుష్టు అనలేదు, సుయోధన మంచోడు, జ్ఞాని అన్నాడు. ఇంకా దుర్యోధనుడు కరెంగా మంచోడు. నీతిలా, శాస్త్రంలో, అన్ని దానిలోన. ఇంటిలో కూడా విరోధం ఉండే, ఊర్లో మాత్రం అందరికి సాయం చేసినోడు వాడు. ఇది బాధ్యాసం పెట్టుకోరు. ఇంటోళ్ళ కాడ, అన్నదమ్ముల కాడ పాలు గురించి, రాజ్యం గురించి విరోధం ఉండే, కానీ ఇతరులకు మాత్రం బాగా సాయం చేసినోడు. ఎందుకంటే నీతి, తర్కము, మంత్రము, తంత్ర అన్ని శాస్త్రాల ప్రవీణుడు ఉండే. కృష్ణుడు అర్జునునికి సపోర్ట్ చేసినా బలరాముడు దుర్యోధనికి సపోర్ట్ చేసినాడు. అని బలరాముడు మహాభారతంలో వచ్చిలేడు. బలరాముడు కదా యుద్ధం నేర్పినాడు దుర్యోధనికి. ధనుర్విద్య ఎవరు? ద్రోణాచార్య నేర్పినాడు. నీతి అందరు నేర్పినారు వానికి. గోనికి వచ్చిన నీతి శాస్త్రం ఎవరికి రాదు, రాజనీతి అంతా ప్రవీణుడు. అతని పేరు సుయోధన అంటే వీడు దుర్యోధన అంటుంటారు. కానీ అతని ఇప్పుడు చూడు, కర్ణునికి అంగరాజ్యం చేయలేదా? అర్ధరాజ్యం ఇచ్చేటంతా మనసున్నవాడు. శూద్రుని రాజ్యం ఇచ్చి పక్కన గుణపెట్టుకునే లేదా? మిత్ర అనేది ఎట్లుంటుందంటే దుర్యోధనని చూసి నేర్వలే మిత్రత్వం అనేది. ఇట్లా అనేక ఉండే, కానీ ఆ మహాభారతంలో ఏమపడ్డే వీడెవరని చూస్తే దుర్యోధనుడు దుష్టుడు అనేది అవుతుంది. అన్నదమ్ముల కాడ వాదం రాజ్యం గురించి ఉండను కూడా ఇంటిది అది. ఎందుకంటే దుర్యోధన్ని చంపిన మలక ప్రజలు పోయి ఏడుస్తారు. కృష్ణుడు వాళ్ళందరూ అడుగుతారు, ఏం చూసి వచ్చినారంటే, అయ్యా అతను మాకు అందరికి బాగుండే, మీకే బాగాలేకుండే అని. యువరాజుడు ఉండని కథ కొత్తం అతనికి ఇక తెలుసుకునే గాంధారి, ఈ కృష్ణుడు ఏం చేసి నా కులం నష్టం చేస్తాడు అని ఆవిడ కృష్ణుడికి శాపిన కూడా ఇచ్చే. ఇంక కాపాడాలంటే ఏం చేయాలి అని ఆయమ్మ ఆవిడ గురువుని అడిగి నారదుడు అమ్మ నీ వద్ద శక్తి లేదా? నీ కొడుకును పిలిచి వజ్రకాయం చేసిడు, గద, బాణము, బిల్వము, త్రిశూలం ఏం తలగనలాగా చేసాడు, వజ్రకాయం. సరే అని ఆవిడ ఏం చేస్తుందంటే, సుయోధన నీవేం చెప్పారు, రాత్రి మధ్యరాత్రి ఎవరికి చెప్పకుండా దిగంబర్ అవస్థలో వచ్చిన ముంగ నిలబడు, నేను నీకు ఒక ప్రయోగం చేస్తా, యోగ క్రియను చేసి నీ శరీరంలో వజ్రకాయం చేస్తా, ఒక ప్రయోగం చేస్తా అని చెప్తుంది. వజ్రకాయం అనేది ఒక ప్రయోగం చేస్తా, నీవు రా, నా శక్తిని నీకు దారబోస్తా అని అంటది. సరే అమ్మ అంటాడు, సంశయం చేయడు. కృష్ణుడు తెలుసుకుంటాడు,
తెలుసుకొని ఈయన పోతేనంటే ఇక దేవకార్యంలో అడ్డమవుతుంది వాడి శక్తి, నేను కూడా ఏం చేయడానికి రాదు పతివర్త అని యుక్తి చేస్తాడు మహాత్ముడు. యుక్తి చేసి దుర్యోధనుడు పోయేటప్పుడు అంటే, అరే దుర్యోధన నువ్వు దిగంబర ఎక్కడ పోతుండవు? ఇది రాత్రి 12 గంటలకి. అయ్యా బావా ఏం లేదు, మా అమ్మ పిలిచింది, ఎందుకు ఏమి ఎప్పుడు పిలువనా కూడా పిలిచింది, ఈ విధంగా రమ్మన్నది, పోతుండా మాతృఆజ్ఞ పరిపాలిస్తుండా. అరే ఆవిడ పిలువని నువ్వు చిన్నపిల్లాడవా? బుద్ధి లేదా నీకు? నువ్వు చిన్నగుండవేమి? అరే ఆవిడ ఏమన్నా చెప్తుంది, పైలనే ఆవిడ కన్నులు లేవు, పట్టి కట్టుకున్నది, నువ్వు ఇట్లా పోతే మంది ఏమనుకుంటారు అంటాడు. మళ్ళీ ఎట్లా చేయలే? అరే ఇప్పుడు మళ్ళీ పోయి బట్టలు ఆడ దొరికొస్తావు, అంత దూరం పోలే కదా. సరే ఇక కీల పండుది ఒక ఆకుండదు కట్టుకొని పో, గుప్తంగంలో అన్నది ఆపెట్టు నాయన, అట్లే ఓకో, నీకు బుద్ధి లేదా? పెద్దగా నువ్వు చిన్నోడో కాదు నువ్వు అని చెప్తాడు. సరే అని కచ్చి చూడెంత అవని హృదయం దుర్యోధనుంది. కృష్ణుని మాట వింటాడు కదా, ఇని కట్టుకొని పోతాడు. పోయిన మళ్ళీ వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది, ఇక ద్వారం ముయ్యిరా, వచ్చినవా, ఎవరు లేరా, ఎవరు లేరు, సరే ద్వారం ముయ్యి, ముంగల నిలబడు, ఇక నీవు నన్ను చూసుకుంటుండు, నేను మంత్రంలని ధ్యానం చేసి నాను ఒక ప్రయోగం చేస్తాను, నీకు వజ్రకాయం చేస్తానని చెప్పి ఆవిడ కళ్ళని తీసి కింది నుంచి మీనికి చూసేటాళ్ళకి ఆ కీలపండు ఆకు అడ్డం వస్తుంది. ఆవిడ చూసి ఏడుస్తుంది, నీవు ఎవరిని కలిసి వస్తావా అని అంటుంది. అమ్మ కృష్ణుడు కలిసిండే, ఇప్పుడు మోసం చేశారు, నిన్ను మోసం చేసేయుడు, నా కులంని మాత్రం నష్టం చేయడానికి వచ్చినాడు వీడు అని శాపినిస్తుంది ఆవిడ. అర్థమైనా? దాని ఈ కథ చెప్పే తాత్పర్యం ఏమంటే, వజ్రకాయమున్న శరీరంని ఒక్కటే గదము నుంచేమప్పంటే నష్టం చేయలేదా భీముడు? చేసే కదా, ఆడగొట్టమని తొడమినని కొట్టని, పూర శరీరం కాలు నుంచి శిఖరం పర నెత్తి దగ్గర ఎదలు ఈపు భుజాలు ఆడగొడితే తొలగకుండా నగుతుండే దుర్యోధనుడు. కానీ తొడమీన కొట్టినప్పుడు ఆడ రక్తంగా ఆరగట్టే, తొడ చించికపాయ ఇచ్చుకపాయ నొప్పాయ బాధాయ కదా. అరిసి నిమిష కాలం సర్వం. బలశాలి అయిన దుర్యోధనుకి నెక్క బలం ఉందా? దుర్యోధను కాడ 10 ఏనుగుల బలం ఉండే దుర్యోధను కాడ. అట్లా అతని ఒక గద చంపలేదా? దానికి ధనజన యౌవన గర్వం చెయ్యొద్దు. ధనజన యౌవన గర్వం చేయరాదు. ఈ ధనము ఇది మిథ్యాభిమానం. ఇది అందరిని ఏమంటే దుఃఖంలో చేస్తుంది. ధనము జనము యౌవనం దుఃఖంని కట్టుతుంది, దుఃఖం ఇస్తుంది. ఎందుకంటే సంసారము చక్రం, అది పరివర్తనం అయికుంటూనే ఉంటుంది. ఆ పరివర్తనం అయికుంటూ ఉన్నప్పుడు ఎవరు ఎప్పుడు మారుతారు తెలియదు. దానికే అది చెయ్యకు నాయనా. ఏనికి ఈ మిథ్యాభిమానం నుంచి నా మనిషి, నాది, నా వస్తు, నా సుఖము, నా విచారము, ఇవన్నీ అభిమానాలు వస్తాయి. ఎవరికి? ధన జన యౌవనం. ఈ 3 మీద అభిమానం ఉంటే, దేయాభిమాన, జనాభిమాన, ధనాభిమానం, ఈ 3 శక్తి. ధనం ఉండదు తోడనుకుంటా నవ్వుతా, ధనం ఉండదు ఏమైనా చేస్తా అంటాడు. జనబలం ఉంటే ఏమైనా చేస్తా అనుకుంటాడు. యౌవన బలం ఉంటే ఎవరరా అని చూసుకుంటా అంటాడు. ఇవి గర్వంకి కారణమవుతాయి. ఈ మహానుమాన రాజులకి ఏమప్పంటే ఇది నిలబడలేదు, నీవెంత తోడు. ఇదేమప్పంటే రానీకే పొద్దువుతుంది, పోనీకే కాదు. అరతి నిమిషత్ కాలం సర్వం. ఇవన్నీ వచ్చిందా అని మాయమయా మీద మకిలం బుద్ధ్వా. ఇది మాయ. ఈ మాయ నుంచి లేదా
ఈ ధనం ఏం చేస్తుంది? సమాజ్ సంబంధము, మళ్ళంటే పారివారిక ప్రతిష్ట, యువ అవస్థ, ఇవన్నీ శక్తులని ధనము ఏని కోరుతాడు కొత్త? ఇతరుల ఆధీనాలు ఉండాలి, నా పరివారం ఆధీనములు ఉండాలి, ధ్యేయం ఏమప్పంటే సింగారం ఉండాలి, ఇంద్రియుల సుఖము కలగాలి. ఇంద్రియుల సుఖం కలగనీకే, ఆ వాసన ప్రవృత్తి కానీకే ధనం బేకట్టాడు. ఇంకెనికి బేక ధనం? దానికి లక్ష్మి స్థిరం ఉంటలేదు. ఉడేమనుకోడు స్థిరం ఉంటుంది, శాశ్వతం ఉండాలనే కోరుతుంటాడు, కానీ ఉండలేదు ఆవిడ. ఇప్పుడు ఈడ రేపు ఆడ, దానికి ఎవరికి చంచల లక్ష్మీ స్వరూపాలు 8, దానిలోన అలక్ష్మి ఒకటి ఉంది. అలక్ష్మి వచ్చేది ఎవరి కాడ? అధర్మం చేసేటోడు, ఆలస్యం చేసేటోడు, నిద్ర చేసేటోడు, నింద చేసేటోడు, అలక్ష్మి ప్రవేశమవుతుందట. దానికి ఇవన్నీ మాయా. ఈ విచారం చేయని ఆయన ఆమత్వం నిడిచిపెట్టి ఆ అన్నిటిని చేసింది. నీకు ఇచ్చిన ధనము, నీకు ఇచ్చిన ధ్యేయము, నీకు ఇచ్చిన జనబలము ఎవరంటే ఆ ఈశ్వరుడు, ఆ ప్రభు పరమాత్మ. అతన్నే బ్రహ్మపదత్వ ప్రవిశ విదిత్వ, ఆ బ్రహ్మపదంని పొందు, మోక్షంని, ఆ జ్ఞాన మార్గంకి ప్రయత్నం చేయి, ఆ ప్రకాశంని పట్టుకో. నీకు అన్ని అనుభవాలు వచ్చేవి ఆ నుంచి, అంతఃకరణం నుంచి. ఈ అంతఃకరణంకి క్రియ ఎవరు? జ్ఞానేంద్రియ కర్మేంద్రియ. ఆ జ్ఞానేంద్రియ కర్మేంద్రియకి బహిర్ముఖం చేసేది ఎవరు? మనసు, బుద్ధి, చిత్తాంకారము. అవన్నీ కర్మములు చేసి అనుభవం చేసేట ఆ మనసు, బుద్ధికి మళ్ళీ ఇవన్నిటిని తెలుసుకునేటి వాడు ఎవరు? ఆత్మ, చైతన్యము, పరమాత్మ. అతన్ని తెలుసుకునేకి నీ ప్రయత్నం చేయి. నీ ధ్యేయము, నీ ధ్యేయంలో ఉన్న ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతఃకరణము, అష్టమదలు, సప్తధాతులు, మళ్ళంటే 3 అవస్థలు, 3 ధ్యేయాలు, 3 జీవులు, ఇవన్నిటిని తెలుసుకునేటివాడు ఎవరు ఉన్నాడు కదా, అతన్ని తెలుసుకుని ముక్తుడావు నాయన. బ్రహ్మపద త్వం ప్రవిశ విదిత్వ, ఆ బ్రహ్మపదంని తెలుసుకుని ముక్తుడావు. భజ గోవిందం భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే.